హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ నిత్య ఛానల్. ఈరోజు ఇంట్లోనే బూందీ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మనకు ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే బూందీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేయాలో ఏమేం కావాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. అందులో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేడి చేసిన ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకు బూందీకి వేయడానికి సరిపోయేటట్టు, మరీ పలుచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. మనకు బూందీ వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్గా ఉంటేనే మనకు బూందీ వేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బూందీ గంట తీసుకొని అందులో పెట్టి మనం తయారు చేసుకునే పిండిని వేసి ఇలా బూందీలా తయారు చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ బాగా హీట్గా ఉండాలండి. హీట్ లేకపోతే మనకు పచ్చిగా ఉంటాయి, క్రిస్పీగా రావు. ఇలా తయారైన తర్వాత మనం తీసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అలాగే మనం తయారు చేసుకునే పిండి అన్నిటిని కూడా అలాగే వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా తీసేసుకొని అదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా కొద్దిగా వేసి ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బూందీలోకి 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, ఇవి కచ్చాపచ్చాగా దంచిన ఒక 10 ఎల్లిపాయలు, అందులో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసేసి అన్నిటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. అంతే, మనకు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే కారం బూందీ తయారైపోతుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం బయట బేకరీ షాప్లో కొన్నట్టుగానే ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి కారం బూందీ. ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.